హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. డైనింగ్ టేబుల్ మీద బౌల్స్ పెడుతూ, అన్నయ్య వంట రెడీ, భోజనం చేద్దాంరా అంటూ సోఫాలో డల్గా వాలిపోయిన వంశీని పిలిచింది స్వప్న. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసేయ్ అన్నాడు వంశీ. స్వప్న వంశీ పక్కన కూర్చుంటూ, ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగింది. ఏం లేదు అన్నాడు వంశీ. శ్రావ్య కోపంగా వెళ్ళిపోయిందనా అని అడిగింది స్వప్న. అదే ప్రశ్న తన మనసుని వంశీ ఇప్పటికి చాలాసార్లు అడిగాడు. అడిగిన ప్రతిసారి కాదు అనే సమాధానమే తన మనసు చెప్తుంది. లేక రేపు శ్రావ్య పెళ్లి చూపులని నీ బాధ? టీజింగ్ అడిగిన స్వప్న ప్రశ్నకి వంశీ మనసు అవును అని చెప్పింది. ఆ ఆన్సర్కి వంశీ ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు. ఏమైందన్నయ్యా అని అడిగింది స్వప్న. ఏం కాలేదు, నువ్వు తినేసి పడుకో, ఆకలేస్తే నేను వచ్చి తింటాను అని చెప్పి తన గదిలోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు వంశీ. శ్రావ్యకి పెళ్లి చూపులైతే నాకేంటి ప్రాబ్లం? అందుకు నా మనసు ఎందుకింత డిస్టర్బ్ అవుతుంది? ఇదే ప్రశ్న ఇంతకుముందు వంశీ తన మనసుని అడగడం గుర్తు చేసుకున్నాడు. రేపు నా పెళ్లి చూపులు, అమ్మ నాన్న వస్తున్నారు. వారం కిందట శ్రావ్య చెప్పినప్పుడు ఇలాగే వంశీ డిస్టర్బ్ అయ్యాడు. అది ఎందుకో వంశీకి అర్థం కాలేదు. ఆలోచించడానికి అతనికి భయం వేసింది. అబ్బాయి ఒకే అయ్యుంటాడా అని వంశీ టెన్షన్ పడుతుండగా శ్రావ్య ఫోన్ చేసి పెళ్లి చూపులు చెడగొట్టడానికి ఐడియా అడిగింది. అది విని అప్పటి వరకు మూడిగా ఉన్న వంశీ మనసులో ఏదో తెలియని ఆనందం. ఆ ఆనందం ఎందుకో అతనికి అర్థం కాలేదు. శ్రావ్య తనని బాయ్ ఫ్రెండ్గా పెళ్లికొడుకి పరిచయం చేసినప్పుడు వంశీ మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. అతను హర్ట్ అయినట్లు శ్రావ్యని నమ్మించడానికి వంశీ శ్రావ్యతో మాట్లాడలేదు. వీటన్నిటికంటే ముందు ఎప్పుడైతే శ్రావ్య రౌడీలకు చిక్కిందో అతని వెన్నులో వణుకు పుట్టింది. శ్రావ్య ఇంటికి రానప్పటి నుండి అతనికి భయం మొదలైంది. శ్రావ్యకి ఏమైందో అన్న ఆలోచననే వంశీ తట్టుకోలేకపోయాడు. శ్రావ్య చెంపలపై దెబ్బల ముద్రలను, జుట్టు లాగిన ఆనవాలను చూసి వంశీకి విపరీతమైన ఆవేశం వచ్చింది. శ్రావ్య స్థానంలో తన చెల్లెలుంటే ఎలా ఫీల్ అయ్యేవాడో అదే బాధ, అదే కోపం. స్వప్న నా తోడబుట్టిన చెల్లెలు. ఆ ప్రేమతో నాకు భరించలేని బాధ కలుగుతుంది. మరి శ్రావ్య విషయంలో ఎందుకు కలిగింది? ఇదే ప్రశ్న ఆ రోజు వంశీ తన మనసును అడిగాడు. కానీ తన మనసు సమాధానం చెప్పనివ్వకుండా వంశీనే అడ్డుకున్నాడు. ఏం సమాధానం చెప్తుందోనన్న భయంతోనో, లేక ఆ సమాధానం వినడం ఇష్టం లేకనో. అవన్నీ గుర్తు చేసుకొని నాకసలేమైంది అంటూ తల పట్టుకున్నాడు వంశీ. శ్రావ్య ఆలోచనలతో రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం స్వప్న ఊరికి వెళ్ళిపోయింది. శ్రావ్య లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వంశీ బయటికి వెళ్ళిపోయాడు. అతనెక్కడికి వెళ్ళినా శ్రావ్య జ్ఞాపకాలు వంశీని వెంటాడుతున్నాయి. వెంటనే వంశీకి శ్రావ్యను చూడాలనిపించింది. కనీసం గొంతైన వినాలని వంశీ శ్రావ్యకి ఫోన్ చేశాడు. కానీ కావాలని శ్రావ్య ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రావ్య ఫోన్ ఎత్తకపోయేసరికి పెళ్లి చూపుల విషయం గుర్తుకొచ్చింది. ఆ విషయం గుర్తుకు రాగానే అతని గుండె కలుక్కుమంది. పెళ్లి చూపులు ఒకే అయ్యుంటాయా? అందుకే శ్రావ్య ఫోన్ ఎత్తలేదా? ఆ ఆలోచనే వంశీ గుండెల్లో గుబులు పుట్టించింది. వెంటనే వంశీ మళ్ళీ శ్రావ్యకి ఫోన్ చేశాడు. ఈసారి శ్రావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఫోన్ చేసి ఎందుకు చంపుతున్నావు అని అడిగింది చిరాగ్గా. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? డల్గా వచ్చాయి వంశీ మాటలు. పెళ్లి చూపులు జరిగాయి అంది శ్రావ్య. ఏమైంది అని అడిగాడు వంశీ. ఏంటి ఏమైంది? నీ పెళ్లి చూపులు ఓకే అయ్యాయి, త్వరలోనే పెళ్లి అని చెప్పింది శ్రావ్య. వంశీ గుండెల్లో పెద్ద అల ఎగిసిపడింది. గొంతు పెగల్లేదు. వెంటనే ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మెల్లకిలా బెడ్ మీద పడిపోయాడు. శ్రావ్య నాకు శాశ్వతంగా దూరమైపోతుంది అని వంశీ మనసు ఘోషిస్తుంది. శ్రావ్యకి పెళ్ళైపోతే నాకెందుకు బాధ? ఇన్ని రోజులు మనసు చెప్పే సమాధానం వినాలనుకుని వంశీ ఇప్పుడు తన మనసును సమాధానం అడిగాడు. పిచ్చోడా, నువ్వు శ్రావ్యను ప్రేమిస్తున్నావురా అని చెప్పింది అతని మనసు. శ్రావ్య జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్న వంశీ పెదాలపై చిరుసిగ్గు చేరింది. ఎస్, నేను శ్రావ్యను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్ అని గట్టిగా అరిచాడు వంశీ. త్వరలో నా పెళ్లి అన్న శ్రావ్య మాట గుర్తుకొచ్చి అతని పెదాల మీద ఉన్న నవ్వు స్థానంలో విషాదం వచ్చి చేరింది. నా శ్రావ్య నాకు శాశ్వతంగా దూరమవుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి నుండి తిండి లేకొచ్చిన నీరసానికి మనసులోని బాధ తోడే శక్తంతా క్షీణించిపోయిన వంశీ బెడ్ మీద వాలిపై అలసటగా నిద్రపోయాడు.
సమయం సాయంత్రం 4 గంటలు. వంశీ అంటూ అతనిని తట్టి లేపింది శ్రావ్య. వంశీ మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శ్రావ్యను చూసి కలనుకున్నాడు. తన చేతినమ్మ చెక్కిళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సున్నితంగా తాకాడు. అతని చేతికి స్పర్శ తెలిసి ఇది కల కాదని అర్థమై ఆనందంగా లేచి కూర్చున్న వంశీకి నీరసంతో తల తిరిగిపోయింది. 2 చేతులతో తల గట్టిగా పట్టుకున్న వంశీని చూసి ఏమైంది వంశీ అంటూ కంగారు పడిపోయింది శ్రావ్య. వంశీ ఏం మాట్లాడలేకపోయాడు. నేనిప్పుడే వస్తాను అంటూ పరుగున వెళ్లి జ్యూస్ గ్లాస్‌తో వచ్చి వంశీకి తాగించింది శ్రావ్య. కడుపులో పండ్ల రసం పడేసరికి 2 నిమిషాలకు వంశీ కాస్త కోలుకున్నాడు. పొద్దునుండి ఏం తినలేదా వంశీ అని అడిగింది శ్రావ్య. రాత్రి నుండి ఏం తినలేదు అని చెప్పాడు వంశీ. చిత్ర వలన డిస్టర్బ్ అయ్యావు కదా అని అడిగింది శ్రావ్య. చిత్ర నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. నవల కాల్చేసినప్పుడే నీకు పాస్ట్‌లో ఉందని నాకు అర్థమైంది. స్వప్నంని నీ ఎక్స్ లవర్ గురించి అడిగాను. తను చిత్ర గురించి చెప్పింది. ఆమెను నువ్వు కోపంగా చూస్తూ షీ ఈజ్ మై వైఫ్ అని నన్ను తనకు పరిచయం చేశావంటే ఆమె చిత్ర అని నాకు అర్థమైంది. ఆమె వలన నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదని నీతో నేను కావాలనే గొడవ పడ్డాను. తన గురించి మర్చిపోయి నేను హర్ట్ అయ్యానని డైవర్ట్ అవుతావనుకున్నాను. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయాను అని చెప్పింది శ్రావ్య. మరి పెళ్లి చూపులు అని అడిగాడు వంశీ. వెళ్ళడానికి ఏదో ఒక రీజన్ ఉండాలని ఊరికే చెప్పా అంది శ్రావ్య నవ్వుతూ. వంశీ మనసులోని బాధంత క్షణంలో మాయమై అతని మనసు శరీరం తేలికపడింది. శాశ్వతంగా దూరమైందనుకున్న మనిషి దగ్గరగా కనిపించేసరికి అతని ఆనందం అంతులేనిది. ఆ ఆనందాన్ని బయటికి చూపించకుండా జాగ్రత్త పడ్డాడు వంశీ. ఇది మెయిన్ రీజన్. బట్ దీనికి ఇంకో రీజన్ కూడా కలిసింది అని చెప్పింది శ్రావ్య. ఏంటది అని అడిగాడు వంశీ. ఆ రోజు పెళ్లి కొడుక్కి నేను బాయ్ ఫ్రెండ్‌గా పరిచయం చేస్తే నువ్వు నాతో 2 రోజులు మాట్లాడలేదు. ఆ రివెంజ్ కూడా కలిసొచ్చింది అంటూ చిలిపిగా నవ్వింది శ్రావ్య. ఈడియట్ అంటూ గుర్రున చూశాడు వంశీ. నేను 10 మినిట్స్‌లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు పడుకో అంటూ కిచెన్‌లోకి వెళ్లి రోటీ కర్రీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి తనే వంశీకి తినిపించింది. వంశీ శ్రావ్యనే చూస్తుండిపోయాడు. మనసులోని బాధ పోవడమే కాకుండా ఫుడ్ కూడా తినేసరికి వంశీకి చాలా ఎనర్జీ వచ్చింది. శ్రావ్య వంశీకి తినిపించి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. శ్రావ్య తన ప్రేమను ఒప్పుకుంటుందా అని వంశీకి అనుమానం కలిగింది. ఒకవేళ ఒప్పుకోకపోతే అనే భయం కూడా కలిగింది. లవ్ మీద శ్రావ్య ఒపీనియన్ ఏంటో అడగాలి అనుకుని శ్రావ్యను వెతుక్కుంటూ ఆమె గదిలోకి వెళ్ళాడు వంశీ. టేబుల్ మీద ఉన్న బుక్ గాలికి ఎగురుతుంటే బుక్ మూయబోయిన వంశీకి ఏదో బొమ్మ కనిపించి తెరిచి చూశాడు. అతని బొమ్మ గీసుంది. దాని కింద శ్రావ్య లవ్స్ వంశీ, ఐ లవ్ యూ వంశీ అని రాసుంది. వంశీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. శ్రావ్య నన్ను ప్రేమిస్తుందా? ప్రపంచాన్నే గెలుచుకున్నంత సంతోషం కలిగింది అతనికి. వంశీకి శ్రావ్యని గట్టిగా హగ్ చేసుకుని కిస్ చేయాలనిపించింది. ఇప్పటి నుండి నువ్వు నాలో చిలిపి కృష్ణుడిని చూస్తావు శ్రావ్య అని నవ్వుతూ బుక్ని ఉన్న చోటే పెట్టేసి హాల్లో శ్రావ్య పక్కన కూర్చొని ఆమెను రెప్ప వేయకుండా చూస్తుండిపోయాడు వంశీ. ఓయ్ ఏంటి నన్నలా చూస్తున్నావు? నొసలెగరేస్తే అడిగింది శ్రావ్య. నీ ముఖానికి ఏదో అంటుకుంది అన్నాడు వంశీ. అందం అంటుకుందా? సినిమాలు నేను చూస్తాను బాబు. పిండి అంటుకుంది. ఎక్కడా అని అడిగింది శ్రావ్య. నేను తుడుస్తాను అంటూ వంశీ ఆమె బొగ్గనంటిన పిండిని సుతారంగా తుడుస్తూ ఉంటే శ్రావ్య నయనాలు కిందికి వాలాయి. వంశీ తన వేలును మెల్లిగా మీటుతూ ఆమె బుగ్గపై నుండి ముక్కు మీదికి వచ్చి పెదవుల మీద ఆపాడు. అతని వేలి స్పర్శ తన పెదవుల మీద పడగానే శ్రావ్య గుండెల్లో అలచడి మొదలైంది. వంశీ తన వేలితో ఆమె పెదవుల మీద కాసేపు నాట్యం చేశాడు. శ్రావ్యకి ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలిగింది. వంశీ ఆమె పెదవుల మీద నుండి వేలిని కిందికి తీసుకొస్తూ ఆమె మెడ మీద ముగ్గులు వేశాడు. తట్టుకోలేక శ్రావ్య వంశీని తోసేసింది. ఏమైంది శ్రావ్య? ఏం తెలియనట్లు ముఖం పెట్టి అడిగాడు వంశీ. చేసిందంతా చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. నేనేం చేశాను? ఏం చేశావా? పిండి అంటుకుందని నా మొహమంతా తడిమావు. మొహమంతా పిండి అంటుకుంటే నేనేం చేయను? ఓ అవునా అనంది శ్రావ్య. పిచ్చిది నమ్మేసింది అనుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు వంశీ. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.